వేడి వేడి కిచిడి అయితే రెడీ అయిపోయింది. ఈ కిచిడిని మేము ఎలా తయారు చేసామో మీకు చూపిస్తాము ఇప్పుడు. మేము ఈ కిచిడిని ఎలా తయారు చేసుకున్నామంటే క్వాంటిటీ కోసం ఈ గ్లాస్ అయితే ఉపయోగించుకున్నామండి. ఈ గ్లాస్తో బియ్యం తీసుకున్నాం ఒక గ్లాస్, అలానే ఇదే గ్లాస్తో సేమ్ క్వాంటిటీ మెజర్మెంట్ అయితే పెసరపప్పు అయితే తీసుకున్నాం. మిగిలిన అన్నీ కూడా వెజిటేబుల్స్ అయితే యాడ్ చేసుకున్నామండి. సో రెడ్గా కనిపిస్తున్నాయి కాబట్టి ఇవి టమాటోస్, క్యారెట్స్, అలానే గ్రీన్ చిల్లీ, నెక్స్ట్ ఉల్లికాయలు, బఠానీ గింజలు, నెక్స్ట్ బంగాళదుంప ముక్కలు, ఇవన్నీ కూడా ఇలా కట్ చేసుకొని ఈ విధంగా అయితే వేసేసుకుని రైస్లో మొత్తం అన్నీ కలిపి ఒకసారి ఇవి 2 గ్లాసులు మనం తీసుకున్నాం కదండి, పెసరపప్పు ఒక గ్లాసు, బియ్యం ఒక గ్లాసు, దీంతో 6 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే వేసేసుకొని 3 విజిల్స్ అయితే వచ్చే వరకు మేము ఈ రకంగా రైస్ని అయితే రెడీ చేసేసుకున్నాం. ఇప్పుడు దీన్ని పోపు పెట్టుకోవాలన్నమాట. ఏమేమి వేసుకొని పోపు పెట్టుకుంటామో చూపించేస్తాను రండి. సో ముందుగా పోపు పెట్టుకోవడానికి అయితే మేము ఈ విధంగా సిద్ధం చేసేసుకున్నామండి. రెడ్ చిల్లీస్, అలానే 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, గుప్పెడు కొత్తిమీర, గుప్పెడు కరివేపాకు, గుప్పెడు జీడిపప్పు, అలానే మజ్జిగలో వేసుకునే మిరపకాయలండి. ఇవైతే ఈ డిష్కి స్పెషల్ అని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ ఇంగువ, ఇవన్నీ కూడా మేము నేతిలోనే వేపుకుంటామండి. సో ఈ విధంగా స్టవ్ అయితే వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులో ఆ రైస్కి తగ్గట్టు క్వాంటిటీతో నెయ్యి అయితే వేసేసుకున్నాం. ఇదంతా నెయ్యి అండి. సో నెయ్యి వేసుకొని ఇవన్నీ 1 బై 1 వేపుకుందాం. పోపుకి అయితే మనం వేసుకున్న నెయ్యి వేడైపోయిందండి. ముందుగా మనం ఆవాలు వేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా ఆవాలు కొంచెం చిటపట్లాడుతూ ఉండగా అలానే జీలకర్రని కూడా వేసేసుకోవాలి. సో ఈ విధంగా మేము ఈరోజు కిచిడి ఎందుకు తయారు చేస్తున్నామంటే మీకు ఫ్యాక్ట్ చెప్పేస్తున్నాను. మా ఇంట్లో గ్యాస్ అయితే అయిపోయింది. సో కర్రీ ఒకసారి, రైస్ ఒకసారి అలా కాకుండా కంబైన్గా చేసేసుకొని తినేద్దామని చెప్పి మేము ప్లాన్ చేసుకున్నాం. అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను నేను. ఇవాళ పైగా రిపబ్లిక్ డే కాబట్టి గ్యాస్ వచ్చే అవకాశం లేదంట. ఇంకా అందుకే ఈ విధంగా ప్లాన్ చేసుకున్నాము. సో ఇవి అయిపోయినాయండి. మీరైతే గ్యాస్ అయిపోతే ఎలాంటి వంట చేసుకుంటారో నాకు కామెంట్ చేయండి. నాకు ఇలాంటి తప్పితే వేరే ఐడియాస్ రావట్లేదు. సో ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ఏవైతే మజ్జిగలో పెట్టుకున్న మిరపకాయలు ఉంటాయో ఇవి కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇవి యాడ్ చేసుకున్నట్టయితే అది పప్పు అన్నం కదండి, దాల్ రైస్ కాబట్టి ఇది నంచుకొని తింటే మనకి ఈ రైస్లో ఎమ్మిగా ఉంటాయన్నమాట. సో ఈ విధంగా నాకైతే నేతిలో వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. సూపర్ స్మెల్ వస్తుంది అనమాట. ఈ విధంగా ఇలా వేపేసుకోవాలన్నమాట. సో ఇది వేగిపోయిన తర్వాత జీడిపప్పులు అయితే వేసేసుకుంటాం. ఈ జీడిపప్పు కూడా చక్కగా మనకి నేతిలో వేగడం వల్ల ఆ పప్పు అన్నం తినేటప్పుడు పంచి కింద పడితే చాలా కమ్మగా ఉంటాయి. సో వీటిని కూడా ఒక 2 మినిట్స్ అయితే వేపేసుకోవాలి. నెక్స్ట్ రెడ్ చిల్లీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వేసేసుకోవాలి. మనం అందులో అసలు రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేయలేదు కాబట్టి స్పైసీనెస్ కోసం ఈ విధంగా అయితే మజ్జిగలో మిరపకాయలు, రెడ్ చిల్లీస్ అయితే వేసుకుంటున్నాం అనమాట. మనకి వీటితో స్పైసీనెస్ అట్ ద సేమ్ టైం మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ కూడా వచ్చేస్తుందండి. ఫైనల్గా మనం ఏవైతే తీసుకున్నామో కరివేపాకు, అలానే కొత్తిమీర, ఇవి కూడా నేతిలో బాగా వేసేసుకుంటే మనకి పోపు అయితే రెడీ అయిపోయింది. సో ఇంగువ చెప్పాను కదండి, ఇంగువని కూడా వేసేసుకోవాలి. ఈ విధంగా బాగుంటుందండి ఈ రైస్. మనం గ్యాస్ అయిపోయిందనే కాకుండా ఎప్పుడైనా డైలీ కర్రీస్, రైస్, చారు, పప్పుచారు ఇలాంటివి కాకుండా అప్పుడప్పుడు ఇలాంటిగా కుక్ చేసుకుంటున్నట్టయితే మనకి చాలా ఎమ్మెల్యేగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడైతే మనకి ఇవన్నీ వేగిపోయినాయి రెడ్ కలర్లో. ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. సో స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాక మనం రెడీ చేసుకుని ఏదైతే ఉందో ఈ పోపుని ఇందులోకి అయితే వేసేసుకోవాలి. మాకైతే స్మెల్ చాలా ఎమ్మెగా వస్తుందండి. ఈ నెయ్యిలో వేసుకొని కుక్ చేసుకోవడం వల్ల. అలానే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలండి ఆ రైస్ ఉడుకుతున్నప్పుడే. సో దీన్ని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. సో మన ఎమ్మి
రైస్ అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని కిచిడి అంటారనమాట. కిచిడి రైస్ అయితే రెడీ చేసేసుకుందాం. సో దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తాను. చాలా వేడిగా ఉందండి. ఇప్పుడే దించుకున్నాం కదా. ఎక్సలెంట్గా ఉందండి. మనం ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు గుళ్ళో ప్రసాదంలా పెడతారు కదా, సో ఆ టేస్ట్ అయితే వచ్చింది. ఈ అన్నంతో పాటు మనం ఏవైతే మజ్జిగలో మిరపకాయ వేసుకున్నామో వీటిని కూడా అలా ఇవి కూడా నెత్తిలో బాగా వెళ్ళిపోయిందండి. అది ఎలా తింటూ అది ఎలా తిన్నట్టయితే మనకి స్పైసీనెస్తో పాటు మరింత కమ్మగా ఉందన్నమాట. మేము ఇది ఎలా తయారు చేసామో మీరు కూడా అదే విధంగా తయారు చేసుకొని మీకైతే ఎలా వచ్చిందో, గ్యాస్ అయిపోతే ఇంకేమి ఎలాంటి వంటలు చేయొచ్చో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మళ్ళీ రేపు వచ్చి సరికొత్త రెసిపీతో మళ్ళీ ముందుకు వచ్చేద్దాం. బాయ్ బాయ్.